నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాలలోని జడ్పీ హైస్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యేకి విద్యార్థులు సెల్యూట్ చేసి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే పాఠశాల ఆవరణలోని సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి తరగతి గదులు, వంటగదిని పరిశీలించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. అనంతరం తెలుగు తల్లి గీతంతో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 10వ తరగతిలో 567 మార్కులతో పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచిన సువర్చల, ద్వితీయ స్థానంలో నిలిచిన అంకిత, తృతీయ స్థానం సాధించిన చక్రీని వారి తల్లిదండ్రులను ఎమ్మెల్యే సత్కరించారు. సభలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య నిరంతర సమన్వయం ఎంతో అవసరమన్నారు. ఈ ఆలోచనతోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ స్కూల్లో ఉన్న 211 మంది చిన్నారులకి శుభ ఆశీస్సులు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, చిల్డ్రన్ మీటింగ్ జరుపుకుంటున్నాము అంటే ముందుగా మన ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి మనమంతా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే స్కూల్లో ఏం జరుగుతుందో ఇంటి నుంచి మీరు గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లల్ని పంపించి ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. ఇక్కడ ఉన్న టీచర్స్ వాళ్ళ బాగోగులు చూస్తుంటారు. ఎప్పుడో ఒకరోజు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పి మీరు టైం ఇచ్చి చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు, చూడని వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ అలా కాకుండా నిత్యం పిల్లలు ఉదయం నుంచి మీరు 9 నుంచి సాయంత్రం 5 వరకు ఉండే ఈ స్కూల్లో టీచర్స్కి పిల్లలకి ఉన్న అవినాభావ సంబంధం ఏంటో కూడా పేరెంట్స్ కూడా తెలుసుకోవాలని, వాళ్ళ నడవడిక, పిల్లలు స్కూల్లో ఎలా ఉన్నారు అనేది కూడా పేరెంట్స్ తెలుసుకోవాల్సిన లక్ష్యం అనేది ఉంది అని చెప్పి తెలియజెప్తూ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయం గొప్ప నిర్ణయం. అలాగే ఈరోజు సారు లోకేష్ బాబు ఇద్దరు రంపచోడవరంలో వాళ్ళు కూడా మెగా పీటీఎంకి వెళ్ళున్నారు. అలాగే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈరోజు అన్ని కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జ్లు కానీ, ఎమ్మెల్యేస్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ మెగా పీటీఎంలో పాల్గొనడం జరిగింది. డొక్కా సీతమ్మ పథకం పేరుతో భోజనాన్ని పిల్లలకి అందరికీ పరిశుభ్రమైన ప్లేస్లో అందిస్తున్నారు. అలాగే స్కూల్ యూనిఫామ్ కానీ, నాణ్యతైన యూనిఫామ్ కానీ, బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, షూస్ కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క బిడ్డకి అందే విధంగా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ అందరికీ ప్రతి స్కూల్లో ఇవన్నీ కూడా మనం అందించున్నామని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ స్కూల్ ఓపెన్ అయ్యే నాటికే అందరికీ పిల్లలకి ఇచ్చేయడం జరిగింది. అలాగే అన్నీ సగం వదిలేసిన బిల్డింగ్లు కూడా మనం ఈరోజు కంప్లీట్ చేసి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పిల్లలకి ఇస్తున్నాం. ఇప్పుడు ఈ స్కూల్ కూడా చూశారు మీరు. ఇప్పుడే ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ అడిగారు, పైన సగం లింటిల్లో ఆగిపోయిందమ్మా, దాన్ని కంప్లీట్ చేయండి అని. వీళ్ళు మొట్టమొదట ఈ స్కూల్కి కాంపౌండ్ వాల్ లేదని చెప్పి పోయిన సంవత్సరం అడగడం గుర్తుంది నాకు. ఆ కాంపౌండ్ వాల్ని ముందు అది ముఖ్యం కాబట్టి అది కంప్లీట్ చేసి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో తప్పకుండా ఇది కూడా కంప్లీట్ చేసి 2 రూములు కూడా కంప్లీట్ చేస్తే సైన్స్ ల్యాబ్ చేసుకుంటామని చెప్పారు సార్. సో అది కూడా కంప్లీట్ చేసి స్కూల్, అలాగే ఎక్కడైతే తాగునీటి సదుపాయాలు లేవో అవి కూడా ప్రతి స్కూల్లో కూడా అందిస్తున్నాం. అన్ని వసతులు ఉండేటట్టు ముందు ఎలా చూసుకుంటున్నామో టీచర్స్ కూడా పిల్లలకి అలాగే చదువు చెప్పే విధానంగా కూడా మనమైతే చెప్తున్నాం. కానీ ఈ స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా నేను ముఖ్యంగా చెప్తున్నాను, 10th క్లాస్ నుంచి ఎంతో మంచి మార్క్స్తో వెళ్ళిపోయిన పిల్లలు ఇప్పుడే మాట్లాడడం మీరు చూశారు. వాళ్ళకి టీచర్స్ మీద ఉన్న గౌరవం, దాన్ని బట్టే అర్థమవుతుంది ఈ స్కూల్లో ఉన్న టీచర్స్ పిల్లల పట్ల ఎంత అంకిత భావంతో మీరందరూ ఉన్నారో అని చెప్పి. ముఖ్యంగా
ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే సార్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్క టీచర్కి కూడా, ఎందుకంటే ఈ పిల్లల్ని మీ చేతుల్లో పెట్టిన తల్లిదండ్రులకి తిరిగి మారల్ వాల్యూస్తో కూడుకున్న చదువు చెప్పి వాళ్ళని తిరిగి మీరు ఇంటికి పంపించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. క్రమశిక్షణ ఒక్కటే కాదు, వాళ్ళకి అన్ని రకాలుగా ఈరోజు నేటి సమాజంలో ఎలా మెలగాలో కూడా మీరు మారల్ వాల్యూస్తో ముందు బయటకు పంపించాలని చెప్పి, వీళ్ళే రాబోయే రోజుల్లో దేశ భవిష్యత్తుని మనం అందరము గుర్తుపెట్టుకోవాలని, ప్రతి ఒక్క ఉపాధ్యాయులు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే తల్లిదండ్రులు కూడా స్కూల్కి పంపించేస్తాం, మనదేముందిలే స్కూల్లో చదువుకుంటారు అని కాకుండా, మీరు అందరూ ఏదో ఒక ఉద్యోగమో పనో చేసుకుంటుంటారు, కాదని లేదు. కానీ ఒక్క గంట సేపైనా మీ బిడ్డల కోసం, మీ కన్న బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళతో మీ టైం గడపాలి, వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి. ప్రతి ఒక్క పిల్లల తల్లిదండ్రులకి అలాగే చిన్నారులకి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్కూల్లో ఉన్న టీచర్స్ కానీ ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ సార్కి కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దలు వాళ్ళు ఈ స్కూల్ నుంచి ఇప్పుడే ఒక పాప చెప్పింది. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్ మెన్ కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.